మీ కావేరిని మీరు చూస్తున్నారు మీ కావేరి ఛానల్. అలా చూస్తూనే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ అయితే కుట్టండి స్పీడ్గా, ఓకేనా? నేను చెప్తున్నాను కదా, సెల్ ఫోన్ అయితే క్లారిటీ లేదు, కొత్త సెల్ తీసుకుందాం, కొంచెం టైం పడుతుంది, ఓకేనా? వెయిట్. నేను ఎన్ని రకాలైతే తీసుకున్నానో నా కిరాణాకి సంబంధించినవి చాలా రకాలన్నమాట. ఇది లేదు అది ఉందని కాకుండా ప్రతిది కూడా ఇది అన్నీ కూడా తీసుకున్నానండి. అన్ని ఫేవర్స్ కూడా అన్ని రకాలు కూడా తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది అంటే అన్నీ ఉండాలి, ఏది మిస్ అవ్వకూడదు, ఏది అడిగినా సరే లేదు అనకుండా. ఖాళీ అయితే లేదండి అక్కడ పెట్టిన, అంటే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ పెట్టిన ఎన్ని ఉన్నాయి, నిండిపోయాయి అనమాట. అయితే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ అలా పెట్టా. ఇవి కూడా ఇక్కడ కూడా తోరణాలు అంటే వెనకాడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చాలా వరకు. అంటే బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. ఇది కూడా నిండిపోయింది అనమాట. ఫ్రిడ్జ్ కూడా మనకి చాలా ఎక్కువ నిండిపోయింది. ఎక్కువ పెట్టేసిన స్టోరేజ్ మనకి కొంచెం ఏంటంటే ఇది అంతగా ఎక్కువగా పెట్టకూడదని కొంచెం అంటే సరిపడినంత వరకు పెట్టాను అనమాట. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇది లేదు అది లేదు ఉంది అన్నాను. మళ్ళీ రండి ముఖ్యంగా చూడండి ఎలా పెట్టాను ఈ కార్నర్లోనే ఇలాగా. ఎవరు ఏమైనా అనుకోని ఐ డోంట్ కేర్ ఫర్ ఎవర్, బట్ మనం కోతులం కదా, కోతి పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక ఆనందం, వాళ్ళ ఆనందం వాళ్ళది. ఈరోజైతే నేనైతే దగ్గర చాలా ఐటమ్స్ అయితే తెచ్చానండి. చాలా 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 అంటే బయటికి వెళ్ళినా ఒక 3,000 రూపాయల ఐటమ్ తెచ్చిన. ఇక్కడేమో ఈ రోజు ఒక 5,000 రూపాయల ఐటమ్స్ తెచ్చిన. నిన్న ఒక 5,000 తీసుకొచ్చిన. అంటే మంచిగా చూడు, ఏది లేదు అనుకుంటా. నాకు దొరికినంత వరకు, వీలైనంత వరకు నేను అంతా కవర్ తీసుకొచ్చా. ఫుల్గా అంటే ఫుల్ ఫిడ్జ్డ్గా చాలా వరకు ఉందండి. ఇది లేదు అది ఉంది అనే మాట లేకుండా అన్నీ తీసుకోవాలనే ఆలోచనతో తీసుకున్నాను అనమాట. సో సేలింగ్ ఉందా లేదనేది ఇదనమాట. కాకపోతే ఏంటంటే చూడండి, నాదైతే ఫ్రిడ్జ్ ఇదండి, పెద్ద ఫ్రిడ్జే. కాకపోతే ఇది బయటను పెట్టడానికి కావదు. బయటన పెట్టిన అయితే అది మనకి ఇప్పుడు ఇది చూపిస్తానండి ఎన్ని వస్తాయి కాలమ్స్. అసలు వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్లో 6 వస్తాయి కాలమ్స్, దీనికి ఎన్ని 10 కాలమ్స్ అనమాట. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే మనం 200 ఎక్స్ట్రా పెట్టచ్చు, కూలింగ్గా మంచిగా ఇవ్వచ్చు. కానీ కాబట్టి బయట పెడితే పిల్లలు పాడు చేసేస్తారు. మనం ఇది బయట పడిన పద్ద పీకి నాది కొత్తది కదా, కొత్తదనం అంత ప్రేమ ఉంటుంది. మన చేతి డబ్బులు పెట్టుకుని కొన్నాం కదా, ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితే, అంత బాగుంది. ఈ ఫ్లవర్కి ఇచ్చాను నేను డబ్బులు, చాలా డబ్బులు వేసా. పాత ఫ్రిడ్జ్ కంటే కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందామని డిసైడ్ అయిపోయి. ఇది నేనైతే ఫ్రెండ్స్ మీకు నవ్వొద్దు, నిజంగా చెప్తున్నా, రియల్ అబద్ధం కాదు. ఇది మీకు ఎంతమంది తెలిసి చెప్పండి. ఈ డ్రింక్ మా ఫ్రెండ్ నేను షూటింగ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు సినిమాల్లో చేసేవాళ్ళం కదా, అదే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేసినప్పుడు వెళ్ళేవాళ్ళం. నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే థమ్స్ అప్, పెప్సీ తాగేది. పెప్సీ అండి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, చాలా వరకు తాగేస్తాను. అదేమన్నా తెలుసా, నువ్వెందుకు పెప్సీ తాగుతావు, ఇది తాగొచ్చు కదా అని నాకు అన్న. అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అని నేను అడిగాను. ఇది తాగితే ఫేస్లో మంచి గ్లో వస్తుంది, ఫేస్ వైట్ కూడా వస్తుంది అని చెప్పింది నాకు. నిజంగా అబద్ధం చెప్పట్లేదు. మీరు అందరూ అనొచ్చు ఇది తాగే నువ్వు ఇలా ఉన్నావా అనొచ్చు. నిజంగా నేను చెప్తున్నా, నా ఫేస్కి అస్సలు క్రీమ్ కూడా రాయను. రాసేది ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమేనండి. అది అంటే అంతకుమించి నేను రాయను. నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇదే నేను తాగుతాను. ఇది 25 రూపీస్. ఇది ఇప్పుడు నేను దీనికి బిజినెస్ నేను అమ్ముతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఇవన్నీ ఇవేనండి, కిందన పెట్టేసాను. బోల్డ్ ఉన్నాయి సర్దేది, ఇంటి లోపల కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ దించాను అనమాట. ఇది లేదు అది ఉంది అని అనకుండా ప్రతిది కూడా ఇవ్వాలి పిల్లలకి. ఇది లేదు అనకుండా ఇచ్చేసారని. నేను దీనికంటే చిన్న డ్రింక్ ఇప్పుడే కొనుక్కొని 20 రూపీస్ కొనుక్కొని తాగేదాన్ని. అది 20 రూపీస్, ఇది కూడా 20 రూపీస్. అంటే మనం అమ్ముకుంటే వేసుకోవచ్చు, కానీ వేసుకొని ఒకదాని మీద వచ్చేది అంత మనకి ఎక్కువ రాదు. 3 రూపాయలు 2 రూపాయి ఇంత వస్తుంది. కాకపోతే వెళ్తుంది పిల్లలు కిరాణా షాప్ అంటే షాప్ అంటే
ఇవ్వండి పండగ అనేది ఉండదు. కొన్నిటి మనం వస్తాయి కానీ అవి మనకు అందుబాటులో లేవు కాబట్టి అది మనం వచ్చే టైం వచ్చినప్పుడు అన్నిటినీ వేస్తాం. అమ్మ ఎంతమంది వచ్చారు. మైసూర్ గోల్డ్ ఉందా అన్నారు. అయితే మైసూర్ గోల్డ్ కూడా తెచ్చిన. అది పెద్ద గోల్డ్, చిన్న గోల్డ్ తెచ్చాను చాలా. పెద్ద గోల్డ్ అని మిస్ అయింది, అంటే గుర్తు రాలేదు నాకు. తెచ్చిన సోపులు అయితే మొన్నటికి చాలా అయిపోయాయి. మళ్ళీ ఒక 40 తెచ్చేసాను. గోధుమ పిండి మళ్ళీ పెద్ద ప్యాకెట్లు కూడా అడిగాను, అవి కూడా తెచ్చిన. అన్నీ తెచ్చానండి ఈరోజు వెళ్ళి. ఒక 3000 రూపాయల సామాన్. తర్వాత వెళ్ళి ఇప్పుడు డ్రింకులు మొత్తం అంతా చాలా వరకు దించిన. అది అదనమాట. ప్రతిదీ పెడతామంటే పెట్టాలమ్మా. యూట్యూబ్గా నా బాధ్యత పెడతా. ఇదండి మన షాపు. ఒకప్పుడు మీరు ఇక్కడ ఈ కావేరీని చూసుంటారు. పూర హౌస్లో బిక్కి ఆడుతుంటూ వర్షాన్ని తడిస్తూ ఎండకి ఎండుతూ చాలా ఇబ్బంది పడింది మీ కావేరి అండి. ఈరోజు మీలాంటి వాడి సపోర్ట్ ఇంకా నాకు కావాలి. ఇప్పుడే మన ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలా ఇది కూడా పెట్టాను అనమాట. అక్కడ ఏమవ్వు అని ఆలోచనతో పెట్టేసాను అనమాట. సో నోడెక్కువ కాకుండా కొంచెం పెడదామని పెట్టిన. ఇది లేదు అది ఉంది అనుకుంటే ప్రతి ఐటమ్స్ కూడా మోడల్ ఫుడ్ అయితే నాగేసానండి. ఇంకెతికి మోడల్ ఏమైనా ఉన్నాయేమో అని పిల్లలకి ఇవ్వాలనేది ఇంకా అంతమించిన ఆలోచన లేదు. ఇదండి మీ కావేరి యొక్క ఇది. మళ్ళీ రేపు వెళ్తే కూరగాయల సెక్షన్కి వెళ్ళొచ్చు. బంగాళదుంపలు 20 కేజీలు తెచ్చిన, టమాటాలు 20 కేజీలు తెచ్చిన శుక్రవారం సంతలో. ఇంకా అలా వేసుకున్నాను. అయ్యాయి టమాటాలు మాత్రం చాలా లాస్ అంటే లాస్. అదనమాట. తెలియదు కదా ఫస్ట్ స్టార్టింగే. దాన్ని కూడా ఎండకు కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి తీసుకున్నా. దీని ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇవి పైన ఉన్నాయి. మోనోస్ట్రాస్ అంతే. ఎస్, ఇదండి. ఈ విధంగా అయితే నేనైతే చాలా స్టోర్. ఒక ఆవిడ సీనియర్ మోస్ట్ ఎవరి పర్సన్ అనమాట కిరాణా షాప్కు. ఆవిడ చాలా సంవత్సరాలు ఇయర్స్ చాలా ఇయర్స్ కిరాణా రన్ చేశారనమాట. అయితే ఇప్పుడు పెద్ద బిజినెస్లోకి వెళ్ళారనమాట ఆవిడ. ఒక్కసారి నా షాప్ చూడగానే చాలా ఆనందపడ్డారు. అమ్మ ఐటమ్స్ అన్నీ ఉన్నాయమ్మా, నీకు మంచి సేలింగ్ అనేది ఉంటుంది, చల్లంగా అనేది జరుగుతుందని చెప్పింది అనమాట. మోస్ట్ అంటే చాలా జ్ఞానవంతురాలు ఆవిడ. ఇట్టే పసిగట్టించి చెప్పగలను అనుభవ జ్ఞానం రాలే ఆవిడనమాట. అంటే చదువులేనప్పుడు కూడా తెలివైన ఆవిడనమాట. చూసిన వెంటనే చెప్తుంది బాగుంటుందని. అంటే వెళ్తుంది అన్న, కానీ వెళ్ళడానికి సోర్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ముందు కూడా అసలు మనకి ఇంట్రడక్షన్ అనేది అవ్వాలి. సో మీ కావేరిగా ఐఎమ్ ఆల్సో పర్ఫెక్ట్గా గర్ల్. అసలు 2 విలేజెస్ ఐఎమ్ సీయింగ్ దేర్. చాలామంది తెలుసు. మనం ఎవరు నాకు ఎక్కడి నుంచో కామెంట్ పెట్టారు, ఇప్పుడు గుర్తొచ్చింది. కావేరి మీది ఏ ఊరు అని. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఒక మారుమలసి సముద్రం గ్రామం మాది. ఇదండి కావేరిలో జీవితం. పైన కింద అంతా అప్పర్లే లోలే ఇన్నల్ అన్నీ పెట్టేసిన. అవకాశాలు అయితే పూర్తిగా అంతా తీరా. నేను ఇవన్నీ చదువుతుంది, నాకు గొప్ప నవ్వు వచ్చింది.